హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగారు పలువురు బీఆర్ఎస్ నేతలు. అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరాగాంధీ పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. జై తెలంగాణ 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 కాదు మార్పు అంటే అభివృద్ధి, మార్పు అంటే పేరు కాదు, మార్పు అంటే అభివృద్ధి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అన్నపూర్ణ ఉండగా అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ 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 కాదు మార్పు అంటే అభివృద్ధి, మార్పు అంటే పేరు కాదు, మార్పు అంటే అభివృద్ధి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగారు పలువురు బీఆర్ఎస్ నేతలు. అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరాగాంధీ పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. జై తెలంగాణ 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 కాదు మార్పు అంటే అభివృద్ధి, మార్పు అంటే పేరు కాదు, మార్పు అంటే అభివృద్ధి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అన్నపూర్ణ ఉండగా అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణ అని 5 రూపాయలకే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదన్నా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు అక్కడ ధర్నాకు దిగారు. అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరాగాంధీ పేరు పెట్టడంపై కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడ తీవ్ర అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుంటూ కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు, అలాగే నిరసనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆయన మాట్లాడిన ఇది చూసాం. రైట్, అక్కడ జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది చెప్పడానికి మా కరెస్పాండెంట్ ఏవే స్వామి పూర్తి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. స్వామి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది, అలాగే బీఆర్ఎస్ నేతలకున్న అభ్యంతరాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి స్వామి? అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఆ పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా 5 రూపాయల భోజన పథకాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ పథకం కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా అనేక మంది అన్నార్థులంతా కూడా 5 రూపాయలకే ఒక ప్లేట్ భోజనం చేసే వసతిని గత ప్రభుత్వం కల్పించడంతో కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. వాటికి అన్నపూర్ణ క్యాంటీన్లను కూడా వాటికి పేరు పెట్టారు. పేదవాడి ఆకలి తీర్చి అన్నపూర్ణాదేవి పేరు పెట్టుకున్న కొన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంటీన్లకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరమ్మ క్యాంటీన్లని పేరు మార్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నతో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి రాజకీయంగా ఎలాంటి
ప్రమేయం లేనటువంటి అన్నపూర్ణ పేరును ఎందుకు మారుస్తున్నారు, ఇందిరమ్మ పేరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్పొరేటర్లు నగర ఎమ్మెల్యేలు పలువురు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్దిసేపు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన మండిపడ్డారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ పథకం రాష్ట్రంలో దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా అయింది. ఇలాంటి 5 రూపాయల భోజన పథకం పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం సరికాదు, ఒకవైపు అన్నపూర్ణ క్యాంటీన్లుగానే వీటిని కొనసాగించాలని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తుల పేర్లు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేనటువంటి వ్యక్తుల పేర్లు లేనటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఎందుకు మార్చాల్సి వస్తుంది, కేవలం ఎందుకు ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మారుస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యేతో పాటు మిగతా నగర కార్పొరేటర్ల పలువురు అంతా కూడా పాల్గొన్నారు. చాలా మంది కొద్దిసేపు మొత్తం జిహెచ్ఎంసీ మెయిన్ గేట్ తో పాటు జిహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున కూడా పోలీసు సిబ్బందిని మోహరించి ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా జాగ్రత్త పడరు. ఇప్పటికే చాలా మంది జిహెచ్ఎంసీ నేతలు కార్యకర్తలు అంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నంతో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. మరోవైపు నగరంలో ఈరోజు పివి నరసింహారావు ఫ్లైఓవర్ని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న కూడా బొటానికల్ గార్డెన్ నుంచి ఒకవైపు కొండాపూర్ వైపు అంటే రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వైపు యాక్సెస్గా ఉన్నటువంటి రోడ్ని దానికి పివి నరసింహారావు పేరు పెట్టి ప్రారంభిస్తున్న ప్రభుత్వము దాన్ని కట్టించింది ఎవరని చెప్పేసి కూడా ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గతంలో ఎస్ఆర్డీపీ పథకం పేరుతో నగర వ్యాప్తంగా అనేక రకాల లింక్ రోడ్లు ఒకవైపు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించినటువంటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకం ప్రారంభించకపోగా అనేక పథకాలని ఒకవైపు వాటిని మూలలు పడేస్తుంది, వాటి పేర్లు మార్చే ప్రయత్నం చేస్తుంది తప్ప కొత్త వాటిని కట్టే ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు ముఠాగోపాల్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ నగరంలో ఉన్నటువంటి పలువురు కార్పొరేటర్లంతా కూడా ఈ ధర్నా కార్యక్రమం పాల్గొని ఒకవైపు కమిషనర్కి అలాంటి పేరు మార్పు కార్యక్రమం చేపట్టదని చెప్పేసి కూడా ఒక వినతి పత్రం అందజేశారు. ఇది గతంలో ఒకవైపు జిహెచ్ఎంసీ వర్గాల నుంచి మాత్రం మరొక కథనం వినబడుతుంది. ఎక్కడ కూడా అధికారికంగా ఈ క్యాంటీన్లకు అన్నపూర్ణ క్యాంటీన్ అనే పేరు లేదు, కేవలం ప్రజలు మాత్రమే అన్నపూర్ణ క్యాంటీన్లుగా పిలుచుకుంటున్నారు. ఇక్కడ కూడా వీటికి 5 రూపాయల భోజన పథకంగానే దీనికి పేరు ఉన్నది. ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో కూడా దీనికి అలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి కేవలం 5 రూపాయల భోజన పథకంగానే కొనసాగుతున్నటువంటి ఈ క్యాంటీన్లకు ఇప్పుడు మేము ఇందిరమ్మ క్యాంటీన్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న తోటి కూడా ఇప్పుడు వారంతా కూడా ఒకవైపు ఇక్కడ అధికారికంగా లేని పేరు పట్ల బీఆర్ఎస్ నేతలు కావాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు ఇటు కాంగ్రెస్ వర్గాల నుంచి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి విషయం. మొత్తానికైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 5 రూపాయల భోజన క్యాంటీన్ పథకానికి సంబంధించినటువంటి విషయంలో దానికి ఇందిరమ్మ క్యాంటీన్గా పేరు మారిస్తే మాత్రమే ఊరుకోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు ఒక వినతి పత్రం ఇచ్చి ఆ పేర్లు మార్చొద్దని చెప్పేసి కోరారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా, అన్నపూర్ణ ఉండగా ఇందిరమ్మ దండగా, నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం.